హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతకుముందు ఎలా ఉంది అనేది నేను తీసాను కదా వీడియోస్లో. ఆఫ్టర్ పాలిషింగ్ అనేది ఇలా ఉంది. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడైనా సరే ఇల్లు రీమోడలింగ్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ పాలిష్ పెట్టుకున్న తర్వాత హౌస్ ఒక కోటింగ్ అయితే కనుక పెయింట్ పాలిష్ పెట్టుకున్న తర్వాతే పెయింట్ వేయించుకోండి. లేదు 2 కోటింగ్స్ వేసుకుంటామంటే ఫస్ట్ ఒక కోటింగ్ పెయింట్ వేయించిన తర్వాత పాలిష్ పెట్టుకున్న తర్వాత పెయింట్ వేయించుకోండి. ఇది బెస్ట్ థింగ్, చాలా బాగుంది పాలిషింగ్కి. చూసినట్లయితే కనుక ఈ సీలింగ్ వర్క్ ఉంటే కనుక ముందు సీలింగ్ వర్క్ చేయించుకోండి, తర్వాత పాలిష్, తర్వాత కోటింగ్స్. నా ఐడియా అయితే బెస్ట్ థింగ్ అది నేను చెప్పేది వరకు అయితే. పాలిష్గా మెరుస్తా బాగుంది, అంత నీట్గా ఉంది. మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోయింది. బయట కూడా చేస్తున్నారు. సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. విజయవాడలో అయితే కనుక ఇది బెస్ట్. 2 రూమ్స్, ఒక కిచెను, హాలు, ఇది కలిపి అరౌండ్ 11,000 అయింది. బయట అవుట్ సైడ్ కూడా సమ్ ఏరియా ఉంది, అంటే ఒక రూమ్ కింద ఉంది. సో 4 రూమ్స్, ఒక లాంగ్ హాల్, 3 రూమ్స్ అంత హాలు, 4 రూమ్స్ ప్లస్ 3 రూమ్ అంత హాలు 11,000 అయింది. ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ కాంటాక్ట్ దిస్ నెంబర్. నేను నెక్స్ట్ వీడియోలో నెంబర్ ఇస్తాను. మార్బుల్ పాలిష్ విజయవాడ అరౌండ్లో 3 మెంబర్స్ వచ్చి బాగా పర్ఫెక్ట్గా చేశారు. నైస్. లైట్లు వేస్తే చూసారా, మార్బుల్ కూడా మెరుస్తూ ఉంది, షైనీగా, రఫ్గా లేదు. అంతకుముందు నేను ఏం చేశానంటే జనరల్ వాష్ పెట్టించాను. వాళ్ళు యాసిడ్ తోటి కెమికల్ వాష్ అని చెప్పి ఏం కాదు అని చెప్పి హ్యాండ్ పెట్టారు, కానీ అది యాసిడ్ వాష్ ఉండటం వల్ల నా మార్బుల్ అనేది అంతకన్నా ముందు దరిద్రం అయిపోయింది. ఆ వాష్ని మీరు నమ్మొద్దు. ఆ వాష్ వేయటం వల్ల కూడా ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఆ స్మెల్కి ఇవి కూడా చేంజ్ అయిపోయినాయి. సో మీరు అదైతే ప్రిఫర్ చేయొద్దు. నేను చెప్తున్నాను, కెమికల్ వాష్ అనేది, నార్మల్ వాష్ అనేది వద్దు. మార్బుల్స్కి పాలిషే బెటర్, ఇంకంత మించి ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంకేమైనా కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్, రీమోడలింగ్లో హౌస్లో ఏ విధంగా బెటరు అనేది నేను చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.